అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ప్రాచీన భారతదేశంలో విద్య వ్యవస్థీకృతం కాలేదు. అంటే మీరు విద్యాధికులు పాండిత్యం గలవారు అని తెలియాలంటే ఏదో యూనివర్సిటీకి వెళ్ళి ఏదో ఎగ్జామ్ రాసి ఏదో సర్టిఫికేట్ తెచ్చుకొని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన గురువు దగ్గరికి వెళ్ళి అభ్యాసం చేసుకున్నట్టయితే మీకు విద్య వచ్చినట్టే. కావాలంటే కొంత పండిత పరిషత్తు, ఒక పౌర సమాజము వారి యొక్క వాక్పటిమను లేదా పాండిత్యాన్ని పరీక్షించి వారికి సంబంధించినటువంటి ఒక బిరుదులు లాంటివి లేకుంటే అర్హతలు నిర్ణయించేవారు. చతుర్వేది అనే లాంటి బ్రాహ్మణులు ఉండే పేరు అట్లాంటిది. 4 వేదాలు గడించిన వాళ్ళు చతుర్వేది. ఇట్లా అనేకమైనటువంటి బ్రాహ్మణుల ఇంటి పేర్లు అలానే వచ్చినాయి. కానీ ముఖ్యంగా మెకాలే విద్యా విధానం తర్వాత 1835 లార్డ్ మెకాలే పెట్టిన తర్వాత విద్యను కంప్లీట్గా ఆర్గనైజ్ చేశారు. దానికంటే ముందు కానిబల్ అనేటివి ఎవరో ఒక టీచర్ ఉండి కొంత నేర్పించేవాడు, చాలా నేర్చుకునేవాళ్ళు, పెద్ద బాల శిక్ష చిన్న బాల శిక్ష అని ఉండేవి. కానీ ఆ తర్వాత బ్రిటిష్ విద్యా విధానాన్ని దీనిలో ప్రవేశపెట్టిన తర్వాత భారతీయులను బానిసలు చేయడం కోసం ప్రవేశపెట్టిన విద్యా విధానం ద్వారా సర్టిఫికెట్లకు వాల్యూ వచ్చింది, డిగ్రీ పట్టాలకు విలువ వచ్చింది. అంటే కేవలం సర్టిఫికెట్ల ఆధారంగానే తర్వాత ఆధునిక భారతదేశంలో ఉద్యోగాలు ఇవ్వడము, వారి అర్హతలు నిర్ణయించడము, సమాజంలో గౌరవ మర్యాదలు ఇచ్చేటువంటి పరిస్థితిలోకి ఉంది. అదే క్రమంలో ఐఐటీలకు విపరీతమైన ప్రాచుర్యం వచ్చింది. ప్లేస్మెంట్ దృష్ట్యా కావచ్చు, వాళ్ళకు ఉండే నాణ్యత ప్రమాణం దృష్ట్యా కావచ్చు. కానీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ రంగం వచ్చిందో అనేక గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళని తలదన్నేటువంటి విద్యార్థులు అతి సామాన్యమైన సంస్థ నుంచి రావడం ప్రారంభమైంది. మీకు అమెరికాలో టాప్ 5 యూనివర్సిటీస్లో ఐఐటి బాంబే వాళ్ళు ఉన్నారు, ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఉన్నారు, బిట్స్ పిలాని వాళ్ళు ఉన్నారు, విట్ మణిపాల్లో చదువుకున్న వాళ్ళు కూడా అట్లాంటి యూనివర్సిటీ అడ్మిషన్ పొందుతున్నారు. మన ఐఐటి బాంబేలో సీటు అడ్మిషన్ కంప్యూటర్స్ వచ్చే వాళ్ళు 60 లోపు ర్యాంక్ వాళ్ళు ఉంటే ఎక్కడ సరైన అడ్మిషన్ రాకుండా మణిపాల్ వీటిలో సామాన్యంగా అడ్మిషన్ పొందిన వాళ్ళు కూడా సమాన స్థాయిలో వస్తున్నారు. కాబట్టి ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రభావం ద్వారానే ఐటీ యొక్క నైపుణ్యం ఉండదు అనేది మనకు రూఢ అవుతుంది. హైదరాబాద్లో అనేక యూనివర్సిటీ, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. సిబిఐటి అయితే ఇట్లా, విఎన్ఆర్ అయితే ఇట్లా, వాసవ్ అయితే ఇట్లా, గోకర రంగర్ అయితే ఎట్లయితే, కేఎంఎట్ అయితే రకరకాల చర్చలు సమాజంలో ఉన్నాయి. కానీ గత 5-6-7 సంవత్సరాల క్రితమే కేఎంఐటి ప్లేస్మెంట్లో సిబిఐటి విఎన్ఆర్లను బీట్ చేసి టాప్ ప్లేస్మెంట్స్లో వాటికంటే ముందు వరుసలో నిలిచింది. మిత్రులు, అది యథార్థము. మరి కేఎంఐటీలో ప్లేస్మెంట్స్ ఎలా సాధ్యమైనాయి అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఆధారం. కేఎంఐటీ బ్రాండ్ లేదు, ఎన్ఐఆర్ఎఫ్లో స్థానం లేదు, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. 10 ఏళ్ల క్రితం వరకు కేఎంఐటీ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ప్రధానంగా కేఎంఐటీకి కోసము చాలా అద్భుతమైన కాలేజీ చెప్పి వీడియోలు చేసిన తొలి వ్యక్తిని బహుశా నేనే తెలుగు ఛానల్లో నా వీడియోల ద్వారానే కేఎంఐటీ చాలా ప్రాచుర్యం గాంచింది అంటే చాలామంది అతిశోక్తిగా భావిస్తారు. కానీ అది యథార్థము. 3 సంవత్సరాల క్రితం ఎంసెట్ కౌన్సిల్ తీసుకున్న వాళ్ళకు తెలుసు, నా వీడియోలు చూసిన వాళ్ళకు. పెద్దగా ఎవరు గుర్తించని కేఎంఐటీని నేను చేసిన వీడియోల వల్ల చాలా టాప్ లెవెల్కి వచ్చి కట్ ఆఫ్ మారిపోయింది. టాప్ 6-7 కాలేజీలకు వచ్చింది. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ వల్ల జరిగింది. అట్లాంటిదే మరొక కాలేజీని ప్రచారం చేస్తున్నాను మిత్రులారా. 4-5 ఏళ్ల క్రితం ఎవరికి కేఎంఐటీకి పెద్దగా తెలియని సందర్భంలో కేఎంఐటీ ప్రాచుర్యం గాంచి టాప్ లెవెల్ కట్ ఆఫ్ మారిందో, ఎన్ఐఏటీను నేను ఈరోజు ఆ రోజు కేఎంఐటీకి ఏ విధంగా ప్రచారం కల్పించి అలాంటి ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం చేస్తాను. ఇది డెఫినెట్గా అద్భుతమైనటువంటి కాలేజ్, కానీ డిఫరెంట్ మోడ్. కేఎంఐటీ జేఎన్టీయూకు ఉస్మాన్ యూనివర్సిటీకి అఫిలియేషన్ పొందింది, బహుశా జేఎన్టీయూకి అనుకుంటా. ఇది అలాంటిది, ఇది నవ్వతరం కాలేజ్, నెప్ కాలేజ్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఆ పాలసీ ఇచ్చినటువంటి ఒక ఫెసిలిటీని ఉపయోగించుకున్నటువంటి కాలేజ్. బిట్స్ పిలాని సర్టిఫికేట్ ఇస్తుంది, మళ్ళీ 4th ఇయర్ వేరే యూనివర్సిటీ, ఫారెన్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తుంది. 4 years కోర్సు, ఆనర్స్ కోర్సు, బీఎస్సీ ట్రైనింగ్ అంత ఇస్తారు, ప్లేస్మెంట్స్ వీళ్ళే ఇస్తారు, ఎగ్జామ్స్ మాత్రం వేరే యూనివర్సిటీ వాళ్ళు. ఒక రకంగా డాక్టర్ సిఆర్ రావు లాంటిది సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. కానీ మీ కోచింగ్ విషయంలో, మీకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, మీకు ఇచ్చే ప్లేస్మెంట్ విషయంలో అద్భుతమైన అవకాశం ఉంటుంది. అట్లానే దీనిలో చేరిన వాళ్ళంతా ప్లేస్మెంట్ వస్తాయని నేను చెప్పడం లేదు.
కానీ డెఫినెట్గా ఓ సిబిఐటీలోనో ఒక విఎన్ఆర్లోనో ఒక లోయర్ ఎన్ఐటీస్లో నాన్ కంప్యూటర్ సైన్స్ నాన్ సర్కిల్ బ్రాంచ్లో వస్తే దానిలో చేరినప్పుడు ఉండే ప్లేస్మెంట్ అవకాశం కంటే ఎన్ఐఐటీలో ఉండేటువంటి చేరినప్పుడు వచ్చే ప్లేస్మెంట్ అవకాశం డెఫినెట్గా మెరుగు మిత్రులారా. దీని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ఆధారంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. వెబినార్ ఉంటుంది. నేను డెఫినెట్గా చెప్తున్నాను, దానివల్ల మీ న్యాయం జరుగుతుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.